ప్రైజ్ ది లార్డ్. డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అనుదిన ఆత్మీయాహారము వాక్యంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతూ ఉన్నాను. దేవుడు పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. దేవుడు అనగా పరిశోధింపజాలని మహాకార్యములు చేసేవాడు దేవుడై ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా నువ్వు లెక్కింపలేనన్ని అద్భుత కార్యములు చేయువాడై ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, యోబు భక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నువ్వు పరిశోధింపజాలనేటువంటి మహాకార్యములను లెక్క పెట్టలేనటువంటి అద్భుత కార్యములను చేయువాడు దేవుడై ఉంటూ ఉన్నాడు. చూడండి, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించెదను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను నువ్వు లెక్క పెట్టలేనంత అద్భుత కార్యాలను చేయు దేవుణ్ణి నేను ఆశ్రయించి ఉంటూ ఉన్నాను. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించెదను. దేవునికే నా వ్యాజ్యమును అప్పగించెదను. దేవునికే నా వ్యాజ్యమును, ఎవ్రీథింగ్ ఐ విల్ కమిట్ ఆన్ టు ఆల్ మై కాజ్. దేవునికే నా వ్యాజ్యమును అప్పగించేదనని చెప్తూ ఉన్నాడు యోబు భక్తుడు. ఎందుకు అనగా దేవుడు పరిశోధించలేనటువంటి అద్భుత కార్యములను మహాకార్యములను చేసే దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి నా వ్యాజ్యం అంతయు కూడా, నా సమస్తము కూడా, ఏదైతే పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితిని నేను దేవునికే అప్పచెప్పేదను. ఆయననే నేను ఆశ్రయించేదను. ఎందుకంటే ఆయన అన్సర్చబుల్ అండ్ మార్వెలస్ థింగ్స్ హీ కెన్ ఏబుల్ టు డూ ఫర్ యూ. గాడ్ ఆల్మైటీ విల్ డూ అన్సర్చబుల్ అండ్ మార్వెలస్ మైటీ మిరకల్స్ టువర్డ్స్ యూ. కాబట్టి అటువంటి గొప్ప కార్యములను దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి నేను ఆయనను ఆశ్రయిస్తున్నాను. దేవుని జీవం కలిగిన యేసు ప్రభువుని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. నా వ్యాజ్యం మొత్తం కూడా, నా కాజ్ మొత్తం కూడా ఆయనకే అప్పచెప్తూ ఉన్నాను. మనుషులకు కాదు, పెద్ద వ్యక్తులకు కాదు. ప్రియమైన వారలారా, దేవుణ్ణి నన్ను సృష్టించిన సృష్టికర్తకు, రక్షకునికే, జీవం కలిగిన దేవునికే నేను సమస్తమును కూడా అప్పచెప్తున్నానని చెప్తున్నాడు. అంతేకాకుండా కీర్తనలు చూస్తూ ఉన్నట్టయితే, కీర్తనలు 86, 7-8 వచనాలు చదువుతున్నాను. Psalms 86 and 7-8 verses. నీవు నాకు ఉత్తరం నీవు నాకు ఉత్తరం ఇచ్చు వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టెదను. నీవు నాకు జవాబు దయచేస్తావు ప్రభువా. కాబట్టి నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. నువ్వు నాకు జవాబు దయచేస్తావు ప్రభువా. ఎటువంటి సమయంలో? నా ఆపత్కాలములో, అంటే కష్టమైనటువంటి పరిస్థితులలో, ఏ ఆధారము కనిపించలేనటువంటి పరిస్థితుల్లో, ఏ సహాయము ఏ వ్యక్తి దగ్గర నుండి, ఏ కోణంలో నుండి కూడా నాకు అద్భుత కార్యము జరగలేనటువంటి పరిస్థితిలో నేను నీకు మొర్ర పెట్టుకొనుచు ఉన్నాను ప్రభువా. నువ్వు నాకు ఉత్తరము దయచేసేదవు. హల్లెలూయా. ఆపత్కాలములో ఆయనకు మొర్ర పెట్టుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈ వాక్యము కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి నేను మళ్ళొకసారి కూడా ఈ వాక్యంను బట్టి, ఆపత్కాలంలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే, నేను ఈరోజు ఒక వ్యక్తిని కలిసినాను. చర్చిలో పాటలు పాడుతూ ఉంటాడు. మంచి బిలీవర్ అయి ఉంటూ ఉన్నాడు, విశ్వాసి అయి ఉంటూ ఉన్నాడు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూ ఉంటాడు. అయితే ఆయనకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను బట్టి నేను పొద్దున్న నుంచి అన్నం కూడా తినలేదు అంటున్నాడు. ఎందుకు తినలే బ్రదర్? నువ్వు ఎందుకు తినలేదు? అన్నం తినాలి కదా, టైంకి అన్నం తినాలి కదా అంటే, తినడానికి నేను బయట అన్నం తినడానికి డబ్బులు ఉన్నాయి, కానీ నాకు ఈ ప్రాబ్లం అనేది, ఈ యొక్క ఆర్థికమైన సమస్యలు అనేటివి అన్నం కూడా తిననిస్తలేవు అని చెప్తూ ఉన్నాడు. అటువంటి టైంలో, ఆపత్కాలములో
ఈ వాక్యము ఆ ఆ యొక్క సహోదరునికి చెప్పాలనిపించింది, కానీ వాతావరణం అక్కడ బాగలేకపోవడం వల్ల చెప్పలేకపోయాను. అటువంటి పరిస్థితులలో ఎవరైనా ఉంటూ ఉన్నట్టయితే బహుశా చేతులారా మనం అప్పులు చేసుకొని కూర్చున్నావచ్చు. మన ఒక ఏమంటారు గొప్ప విషయాలను బట్టి అప్పు చేసుకొని కూర్చున్నాం మేము. అంటే మన చేతులతోటే మన పరిస్థితిని పాడు చేసుకొని కూర్చున్నామేమో. అయినా ఆపత్కాలంలో ఉన్నావు కాబట్టి ఇటువంటి టైంలో మనుషులు ఎవ్వరు కూడా సహాయం చేయలేరు. ఎవరికి అడిగినా ఎవ్వరు సహాయం చేయలేరు. ఆ విషయంను విని నిన్ను బ్లేమ్ చేస్తారు, కానీ నీకు సహాయం మాత్రం చేయరు. నీకు సహాయం చేసేది ఎవరు అంటే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆపత్తి కాలములో నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఆశ్చర్యమైన రీతిలో నువ్వు నన్ను మహిమపరచబడే విధముగా నీ పట్ల నేను ఆశ్చర్య కార్యమును నీకు జవాబును అనుగ్రహిస్తానని సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు తెలియచేస్తూ ఉన్నారు. ఆపత్తి కాలంలో కొంచెం సమయం తీసుకో, కొంచెం టైం తీసుకొని దేవుని వాక్యం ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా చెప్తున్నది. ఆపత్తి కాలంలో ఒకవేళ ఇటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే నేను నీకు మొర్ర పెట్టేదను. కీర్తనకారుడు అదే చెప్తూ ఉన్నాడు. నీవు నాకు ఉత్తరం ఇచ్చే వాడవు, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరం ఇచ్చి వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టెదను. ప్రభువా, సామ్స్ 86 and 7-8 వర్సెస్ చదువుతూ ఉన్నాను. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. మహాత్యము గలవాడవు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయువాడవు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఇటువంటి పరిస్థితులలో, నువ్వు ఉంటున్నటువంటి పరిస్థితులలో ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు కావాల్సింది ఆశ్చర్య కార్యాలు దేవుని దగ్గర నుండి నువ్వు పొందుకోవాలి అంటే, ఇందాక యోబు గ్రంథంలో చూసుకుంటున్నట్టయితే దేవుడు పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు. దేవుడు అనేవాడు పరిశోధించలేనటువంటి అద్భుత కార్యాలు, మహత్కార్యములు, నువ్వు లెక్క పెట్టలేనటువంటి అద్భుత కార్యములు చేసే శక్తి సామర్థ్యం కలిగిన సృష్టికర్త అంటూ ఉన్నాడు. కాబట్టి ఆపత్కాలంలో నువ్వు ఉంటున్నటువంటి పరిస్థితిలో నువ్వు ఆయనకు మొర్ర పెట్టుకోవడం అంటే కొంచెం సమయం తీసుకొని, ప్రభువా, నువ్వు ఏదో ఉపవాసము, ఏదో నిష్ఠ, ఏదో త్యాగము చేయాల్సిన అవసరం లేదు. ఆపత్కాలంలో ఉన్న ప్రభువా, ఐ బిలీవ్ దట్ యు ఆర్ ద లివింగ్ గాడ్. ప్రభువా, నువ్వు నన్ను చూస్తున్నావు, నా పరిస్థితిని గమనిస్తున్న దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ప్రభువా, నిన్ను నమ్మడానికి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నేను పొందుకోవడానికి నాకు విశ్వాసమును దయచేయండి. నా పట్ల ఒక గొప్ప అద్భుత కార్యమును చేయి ప్రభువా అని చిన్న ప్రార్థన చేసిన, నిలబడి నువ్వు ప్రార్థన చేసిన దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకంటే దేవుడు అనగా నువ్వు పరిశోధింపలేనటువంటి గొప్ప కార్యములను, లెక్క పెట్టలేనన్ని అద్భుత కార్యములు చేసేవాడు దేవుడై ఉంటూ ఉన్నాడు. అంటే సింపుల్గా నిలబడి మనసులో ప్రార్థన చేసుకొని అడిగితే, నీకు అంత గొప్ప విశ్వాసం ఉంటే గొప్ప అద్భుత కార్యాలు ఈ వాక్యంను బట్టి మనము దేవుని ద్వారా పొందుకోవచ్చని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ప్రభువా, నువ్వు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. యు అలోన్ ఆర్ లార్డ్, యు అలోన్ ఓన్లీ లార్డ్, యు ఆర్ గాడ్, దెర్ ఈస్ నన్ లైక్ యూ లార్డ్. నువ్వు ఒక్కనివే ప్రభు అద్వితీయ దేవుడవు అని నువ్వు నమ్ముతూ ఉన్నావు. కాకపోతే కొంచెం టైం తీసుకొని ఆస్కింగ్, అడగండి. ఉన్న చోట్లోనే ఈ వాక్యంను ఆధారం చేసుకొని యోబు భక్తుడు చెప్తూ ఉన్నట్టుగా, నేను దేవుణ్ణే ఆశ్రయించెదను. అయితే నేను, చూడండి, యోబు 5:8లో, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, నేను నన్ను సృష్టించిన దేవుణ్ణి ఆశ్రయించేదను, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుకొనుదును. దేవునికే నా వ్యాజ్యమును,
ఇటువంటి పరిస్థితిని దేవుడైన పక్షమున వ్యాజ్యమాడే దేవుడై ఉంటున్నాడు అనే మాట మనము ఉన్నపాటున ఉన్న చోటనే మనసులో జస్ట్ సింపుల్గా తలుచుకొని ఆయనను అడిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఈ వాక్యంను బట్టి నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలన్నీ కూడా మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి ఫలింపజేసి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అన్సర్చబుల్ మైటీ మిరకల్స్, marvelous things must be done in your life. In Jesus' name I pray. Amen. God bless you all.